హాయ్ గైస్, వెల్కమ్ టు దేవి టాక్స్. ఈరోజు మన ఇంటికి విజయవాడ నుంచి ఒక గెస్ట్ రాబోతున్నారండి. సో గెస్ట్ కోసమని లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. సాటర్డే కాబట్టి ఎక్కువ వెరైటీస్ ఉండవు. సో కాజు పన్నీర్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. నాన్ వెజ్లో చాలా వెరైటీస్ ఉంటాయి, ఇంకా వెజ్కి వచ్చేసరికి మనకి ఇవే వచ్చు. సో ఆ గెస్ట్ ఇంకెవరో కాదండి, మా గోపి వచ్చాడు. అండ్ గోపితో అయాన్ వాళ్ళ బావతో ఆడుకుంటూ అండ్ వాడికి ఏదో బర్డ్స్ నేమ్స్ కూడా చెప్తున్నాడు. ఈవినింగ్ అలా బయటకు వచ్చామండి. సాటర్డే కాబట్టి ఎలా ట్రాఫిక్ ఉంటుంది, దట్టు కార్ మీద వచ్చామంటే ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. సో కాంప్లెక్స్లో చిన్న పని ఉంటే కాంప్లెక్స్కి వచ్చామండి. ఇంకా ఇవంతా కాంప్లెక్స్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ ఉంటుందండి. ఇక్కడ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి, కాకపోతే మీకు బార్గెనింగ్ చేసే స్కిల్స్ ఎక్కువగా ఉంటే ఇక్కడ షాపింగ్ రావచ్చండి. ఇంకా అలా సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసి రిటర్న్లో వచ్చేటప్పుడు టిఫిన్ తిందామని చెప్పి ఒక షాప్ దగ్గరికి వచ్చామండి. ఇంకా మా అయ్యని అక్కడికి వెళ్ళి, అమ్మ నీకు శ్రమ లేకుండా నేనే ఆర్డర్ పెట్టేస్తానని వాడే ముందుగా వెళ్ళి వాడికి ఆనియన్ దోశ, నాకు ఇడ్లీ కూడా ఆర్డర్ చేసేసాడు. అండ్ హాయ్ చెప్పినా అన్న అంటే నేను చెప్పాలా వద్దా అనేటట్టు మొహమాటంతో చెప్తున్నాడు. ఇంట్లో చాలా అల్లరి చేస్తాడు కానీ బయటకు వచ్చేటప్పటికి ఇంట్రోవర్ట్ అయిపోతాడండి, చాలా సైలెంట్ అయిపోతాడు. ఇంకా టిఫిన్ తినేసి విజేతకు వెళ్ళామండి. గ్రాసరీస్ కొన్ని అయిపోయాయి అని చెప్పేసి. సో విజేతకు వెళ్ళి గ్రాసరీస్ కూడా కలెక్ట్ చేసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసామండి. ఫుల్గా ట్రాఫిక్ ఉందండి. ఆ ట్రాఫిక్లో కింద పడి మెదబడి ఇంటికి వచ్చేసామండి. ఇంకా మా అయ్యన్ వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్ళిపోతాడని గట్టిగా పట్టుకున్నాడు. ఓకే గాయస్, బాయ్.